వరంగల్ కాంగ్రెస్ పంచాయతీ రోజుకొక మలుపు తిరుగుతోంది. తాజాగా ఓరుగల్లు వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేలా చర్యలు తీసుకోవాలని పీసీసీ చీఫ్ కు సూచించారట సీఎం రేవంత్ రెడ్డి. ఫలితంగా కొండ దంపతులపై ఫిర్యాదు చేసిన నేతలను క్రమశిక్షణ కమిటీ పిలిచింది. తమను దూషించిన వారిపై చర్యలు తీసుకోకుండా తాత్సర్యం చేయడంపై ఇప్పటికే గుర్రుగా ఉన్న వరంగల్ నేతలు సీఎం వైఖరితో మరింత రగిలిపోతున్నారట. ఈ నేపథ్యంలో కొండ ఫ్యామిలీకి ముఖ్యమంత్రి అండగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. వరంగల్ కాంగ్రెస్ నేతల పంచాయతీ కొనసాగుతోంది. మంత్రి కొండ సురేఖ, మురళి దంపతులపై ఫిర్యాదు చేసిన వరంగల్ ఎమ్మెల్యేలను తమ ముందు హాజరు కావాలంటూ పీసీసీ క్రమశిక్షణ కమిటీ పిలిచింది. ఎంపీ మల్లు రవి నేతృత్వంలో జరిగిన సమావేశానికి ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, మరికొంతమంది నేతలు హాజరై 2 గంటల పాటు చర్చించారు. అయితే ఎమ్మెల్యేల ఫిర్యాదును పక్కన పెట్టి కొండా మురళి ఇచ్చిన నివేదికపై చైర్మన్ మల్లు రవి వివరణ కోరడం వివాదాస్పదమైంది. ఫిర్యాదు చేస్తే కమిటీ ముందుకు పిలవడం ఏంటి అని ఎమ్మెల్యేలు నిలదీశారు. కొండా మురళి తమను దూషిస్తూ మాట్లాడిన మాటలు మీడియాలో ప్రసారం అయ్యాయని, వాటి ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకోవాలని మరోసారి కమిటీని గట్టిగానే కోరారు వరంగల్ ఎమ్మెల్యేలు. ఈ ఎపిసోడ్ పై మరోసారి నేతలతో మాట్లాడే అవకాశం ఉందని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. వరంగల్ కాంగ్రెస్ విభేదాలపై సైలెంట్ గా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల మంత్రి సురేఖతో చర్చించారని ప్రచారం జరుగుతోంది. కొండ ఫ్యామిలీ అంటే గౌరవం ఉందని, వరంగల్లో తనకు అండగా నిలిచింది కొండ మురళేనని అన్నారట రేవంత్. ఎమ్మెల్యేల విషయంలో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని సీఎం హామీ ఇచ్చారని టాక్. దీనిపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో మాట్లాడిన రేవంత్ రెడ్డి వరంగల్ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని సూచించారని సమాచారం. అయితే ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ ముందుకు వరంగల్ వివాదం రావడంతో నామమాత్రంగా నేతలతో మాట్లాడి ఇష్యూని క్లోజ్ చేసే ఛాన్స్ ఉందంటున్నాయి కాంగ్రెస్ పార్టీ వర్గాలు. వరంగల్ ఎపిసోడ్ లో సీఎం రేవంత్ రెడ్డి కొండ ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉండడాన్ని ఆ జిల్లా ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోతున్నారట. 5గురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఒకవైపు ఉంటే రేవంత్ రెడ్డి మాత్రం కొండ ఫ్యామిలీకి మద్దతు ఎలా ఇస్తాడని రగిలిపోతున్నారట. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోకపోగా తమని కట్టడి చేయడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారని సమాచారం. కొండ దంపతులపై చర్యలు తీసుకోవాల్సిందేనని పార్టీపై ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే బాహాటంగా వరంగల్ వివాదంపై ఎవరూ మాట్లాడొద్దని పార్టీ పెద్దలు ఆదేశించారట. దీంతో కొండ మురళిపై యాక్షన్ అయినా తీసుకోవాలని, లేకపోతే తమకు మాట్లాడే స్వేచ్ఛ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట ఓరుగల్లు కాంగ్రెస్ నేతలు. ఇక వరంగల్ కాంగ్రెస్ నేతల గొడవ ఎపిసోడ్ పై అధిష్టానం మరోసారి మాట్లాడే అవకాశం ఉందని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ వివాదానికి హస్తం పార్టీ పెద్దలు ఎలా ముగింపు పలుకుతారో చూడాలి.